నిన్న 23వ శ్లోకం చెప్పేసుకున్నాం. ఇదైతే అఠానా రాగం. తర్వాత శనిగ్రహ దోష నివారణకి, ఇంకా అప్పుల బాధలు తొలగటానికి, ఆరోగ్యానికి ఈ శ్లోకం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి 24వ శ్లోకం. ఇదైతే సర్వభూత ప్రేత పిచాచ భయ నివారణకి ఈ శ్లోకం అన్నమాట. జగత్సూతే ధాత జగత్సూతే ధాత. ఇది జగత్ తూ ఉంది కదా, జగత్ జగత్ అని పలకాలి. జగత్ ఇక్కడ సావత్తు ఉంది కాబట్టి సూతే, జగత్సూతే ధాత. హరిరవతి రుద్రః, రుద్రః అని పలకాలి. హరిరవతి రుద్రః క్షపయతే. హరిరవతి రుద్రః క్షపయతే. తిరస్కుర్వన్నేతతు, నేతతు ఇంకొత ఇట్లా పెట్టుకోండి. ఇంకొత తిరస్కుర్వన్నేతతు. ఇక్కడ సా కింద వావత్తుంది, సావత్తు కింద వావత్తు. స్వమపి 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 వపురీసా స్థిరయతి. తిరస్కుర్వన్నేతతు స్వమపి వపురీసా స్థిరయతి. సదా పూర్వః సర్వం, సదా పూర్వః సర్వం తదితమనుగృహ్ణాది చ శివః. గా కింద గూ గుణింత ఉంది, గూ వస్తుంది. మళ్ళీ హా కింద నా ఉంది. గృహ్ణాది, గృహ్ అని పలకండి. మామూలుగా హనాతో పలకలేకపోతే గృ ఉంది కదా, గా కింద ఒత్తుంది కదా, గృ అనండి. తర్వాత హ, గృహ నతి అని పలకొచ్చు. గృహ్ణాతి చ శివః. సదా పూర్వః సర్వం తదితమనుగృహ్ణాది చ శివః. స్తవాజ్ఞామాలంభ్య, మా కింద బావొత్తుంది, బాకు ఒత్తుకి మళ్ళీ యావత్తుంది. లంభ్య, లంభ్య. స్తవాజ్ఞామాలంభ్య క్షణచలితయోర్. ఈ రూ ఉంది కదా, ఈ ఒత్తు తీసి రూని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని క్షణచలితయోర్ భూలతికయోహో, ఇక్కడ ఇలా పెట్టుకోండి. క్షణచలితయోర్ భూలతికయోహో. స్తవాజ్ఞామాలంభ్య క్షణచలితయోర్ భూలతికయోహో. జగత్సూతే ధాత హరిరవతి రుద్రః క్షపయతే. జగత్సూతే ధాత హరిరవతి రుద్రః క్షపయతే. జగత్సూతే ధాత హరిరవతి రుద్రః క్షపయతే. తిరస్కుర్వన్నేతతు స్వమపి వపురీసా స్థిరయతి. తిరస్కుర్వన్నేతతు స్వమపి వపురీసా స్థిరయతి. తిరస్కుర్వన్నేతతు స్వమపి వపురీసా స్థిరయతి. సదా పూర్వః సర్వం తదితమనుగృహ్ణాది చ శివః. సదా పూర్వః సర్వం తదితమనుగృహ్ణాది చ శివః. సదా పూర్వః సర్వం తదితమనుగృహ్ణాది చ శివః. స్తవాజ్ఞామాలంభ్య క్షణచలితయోర్ భూలతికయోః. స్తవాజ్ఞామాలంభ్య క్షణచలితయోర్
भूलतिकयोः स्तवाज्ञामालम्भ्य क्षणचलितयोर्भूलतिकयोः जगत्सूते धाता हरिरवतिरुद्रः क्षपयते जगत्सूते धाता हरिरवतिरुद्रः क्षपयते तिरस्कुर्वन्नेततो स्वमपि वपुरीसा स्थिरयति सदा पूर्वः सर्वं तदितमनुगृह्णादि च शिवः सदा पूर्वः सर्वं तदितमनुगृह्णादि च शिवः स्तवाभ्यामालम्भ्य क्षणचलितयोः भूलतिकयोः स्तवाज्ञामालम्भ्य क्षणचलितयोः भूलतिकयोः जगत्सूते धाता हरिरवतिरुद्रः क्षपयते तिरस्कुर्वन्नेततो स्वमपि वपुरीसा स्थिरयति सदा पूर्वः सर्वं तदितमनुगृह्णादि च शिवः स्तवाज्ञामालम्भ्य क्षणचलितयोः భూలతికయోః. ఇదన్నమాట ఈ శ్లోకం. సురఠి రాగం. ఫలితం వచ్చేసి సర్వభూత ప్రేత పిశాచ భయ నివారణకి ఈ శ్లోకం. డిప్రెషన్కి, మానసిక సమస్యలు, గాలి సోకటం, దిష్టి, భయం, ఫిట్స్ బాధలు తొలగిపోతాయి. మన శరీరం మీద మనకు కంట్రోల్ వస్తుందన్నమాట. ఈ శ్లోకానికి అమ్మవారిని కళ్ళు చూస్తా 20 రోజులు మార్నింగ్ శుక్రవారం పూట చదువుకోవాలి. తూర్పు దిక్కును కూర్చుని ఈ నువ్వుల కారం పొడి మొదటి అన్నంలో కలుపుకొని దేవుడి దగ్గర పెట్టాలి. నువ్వుల కారపొడి కూడా రోజు మొదటి ముద్దలో అన్నంలో వేసుకుని తినాలన్నమాట. ధాతు పుష్టి జరుగుతుందంట. నువ్వులకి అంత శక్తి ఉందంట. సృష్టించి పాలించే వాళ్ళే మొత్తం ఈ జగత్తుని నడిపించేది అమ్మవారి అన్నమాట. అందుకని అమ్మవారికి ఈ సరాసర సృష్టిలో బ్రహ్మ జనాన్ని సృష్టిస్తాడు. సదాశివ స్వరూపం తనలోకి తీసుకుంటాడు అనమాట. సృష్టించి పాలించిన వాళ్ళే మొత్తం అమ్మవారు అనమాట. వీళ్ళందరికీ మూలం అమ్మవారు. అందుకని మనం అమ్మవారిని పట్టుకుంటే, అమ్మవారిని కాళ్ళ దగ్గర పట్టుకుని చోటు సంపాదిస్తే అన్నిట్లో గెలుస్తామన్నమాట. ఈ శ్లోకానికి అర్థం అది.